హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఇవాళ నేను నా సాటర్డే ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను సాటర్డే ఎలా స్పెండ్ చేశాను ఆల్ ది డే అని. ఇవన్నీ కూడా కబోర్డ్లో పైన ఎత్తిపెట్టేస్తున్నాం అనమాట. బెంగళూరు షిఫ్ట్ అయినప్పటి నుంచి చూద్దాం ఏమున్నాయి ఈ కబోర్డ్స్లో అని అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నేను చాలా రోజుల నుంచి స్టీల్ వెజల్స్ యూస్ చేసి బోర్ కొట్టేసింది. సో లెట్స్ రీప్లేస్ సమ్ కిచెన్ ఐటమ్స్ అని అనిపించింది అనమాట. ఇవన్నీ పైన ఉన్నాయి. సో ఈ బాక్స్ దింపించాను అనమాట. సో ఇది నేను చూస్తున్నాను కదా, ఈ ఫ్లోరల్ డిజైన్ ఉన్న డిన్నర్ సెట్. ఇది నాకు ఒక గిఫ్ట్ చేసిందనమాట. ఆల్మోస్ట్ షీజ్ లైక్ మై మదర్ అట్లా అనమాట. మేము ఇంతకుముందు వాళ్ళ హౌస్లో రెంట్కు ఉండేవాళ్ళము. ఆ ఓనర్ మేడం వచ్చి మా హౌస్ సెరమనీ అప్పుడు, హౌస్ వార్మింగ్ సెరమనీ అప్పుడు గిఫ్ట్ చేసిందనమాట. ఇది ఆల్మోస్ట్ ఎవరైనా మనం సపరేట్ ఫ్యామిలీ పెట్టుకుంటుంటే కూతుళ్ళు కొనిస్తారు చూడండి, అలా కొనిచ్చేసారు మేడం. యూ షుడ్ వాచ్ దిస్ వీడియో, యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఇదన్నీ యూస్ చేయడం వల్ల మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ అలా ఉంటుంది అన్నట్టు కూడా వేరేవి కొనకుండా నేను ఇవి యూస్ చేసుకుందామని తీస్తూ ఉన్నాను అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దిస్. చాలా గుర్తొచ్చారు మీరైతే. మీది చాలా పెద్ద హ్యాండ్. నిజంగా ఐ షుడ్ టెల్ దిస్ టు హర్ త్రూ దిస్ వీడియో అని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ వన్స్ అగైన్. నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ డిన్నర్ సెట్ చాలా అంటే చాలా పెద్దది. నియర్లీ ఒక 10 to 15 గెస్ట్స్ వస్తే కూడా మనము చిన్నపాటి ఫంక్షన్ని మేనేజ్ చేసేయచ్చు అనమాట. సీ ద కెపాసిటీ ఆఫ్ దిస్ ఏమంటారు డిన్నర్ సెట్ అనమాట. ఈ ఓవెల్ కంటైనర్స్లో ఏమైనా స్టార్టర్స్ కానీ కర్రీస్ కానీ అలాగా మనం సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రౌండ్ది కనిపిస్తుంది కదా, ఇది చాలా లార్జ్ కెపాసిటీ ఉన్న కంటైనర్ అనమాట. దీంట్లో లైక్ బిర్యానీస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ కోట్ డిష్ సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లేట్స్ కూడా చాలా పెద్దదిగా ఉన్నాయి. ఈ వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ నేను ఇది ఆల్మోస్ట్ లైక్ 7:30 టైంలో 7:30 PM అలా షూట్ చేశాను. ఇది ఆర్టిఫిషియల్ లైట్లు ఇలా కనిపిస్తుంది. లేదంటే ఇంకా క్లియర్గా ఉంటుండే యాక్చువల్గా డే టైంలో షూట్ చేసి ఉంటే కనుక. సో ఇది నేను కొన్ని హైదరాబాద్ ఈ నిజాం కల్చర్లో ఇలాంటి పెద్ద పెద్ద కింగ్స్ దీంట్లో ప్యాలెసెస్లో యూజ్ చేసేవాళ్ళు అనమాట ఇలాంటివి అర్లియర్. సో వాళ్ళు చాలా డిషెస్ ప్రిపేర్ చేసుకొని అన్నీ ఇలాగా టేబుల్ పైన చూశానమాట ఇన్ వన్ ఆఫ్ ది వీడియోస్ ఆఫ్ హైదరాబాదీ నిజామ్స్ అనమాట. సో అలాంటిది మేడం నాకు గిఫ్ట్ చేశారు. సో ఇలాగా రొటీన్గా ఒకే వెజల్స్ యూజ్ చేసి బోర్ కొట్టేయకుండా ఇలాగ చేంజ్ చేస్తూ ఉంటే మనకు కూడా మంచి ఫీల్ వస్తుంది. యాజ్ వెల్ ఈ గిఫ్ట్ ఐటమ్స్ కూడా అలానే మూలన పడిపోకుండా మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అని అనిపించింది నాకు. సో ఆ భాగంగానే నేను ఇలా కొన్ని తీసుకున్నాను అనమాట. నాకు సరిపడా అన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకున్నాను. ఈ కప్స్ ఒక 6 తీసుకున్నాను. అందులో నుంచి ఈ స్పూన్స్ ఒక 6 తీసుకున్నాను. ఈ పెద్దవి స్కూప్స్, సర్వింగ్ స్కూప్స్ ఒక 2 తీసుకున్నాను అనమాట. కర్రీ అలా సర్వ్ చేసుకోవడానికి ఏదైనా. అలాంగ్ విత్ దిస్ ఈ చిన్న ప్లేట్స్ కూడా ఒక 4 తీసుకున్నాను అనమాట. ఇంకా మేము ముగ్గురే కదా ఉంది, సరిపోతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇంకా కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఇవి నేను మదనపల్లిలో ఉన్నప్పుడు విశాల్ మార్ట్లో కొనుక్కున్నట్లున్నాను అనుకుంటాను. అప్పుడు కొన్ని రోజులు యూజ్ చేశాను. ఎందుకో మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయేటప్పుడు ప్యాక్ చేసేసాము. ఇంకా వాటిలోనే ఉండిపోయినాయి అనమాట. సో మళ్ళీ ఇవి యూజ్ చేద్దాము అని. ఇవి యూజ్ చేయొచ్చండి, కాకపోతే మనం మెయిడ్స్కి చెప్పాలి అండ్ తిన్న తర్వాత నీట్గా పెట్టాలి, లేదంటే పగిలిపోతాయి అన్నమాట. వీ షుడ్ హ్యాండిల్ విత్ కేర్. సో ఇది కూడా అప్పుడు ఎవరో గిఫ్ట్ చేసిందే హౌస్ వార్మింగ్ అప్పుడు. సో ఇది కిచెన్లో పెట్టడానికి ఉంటుందని తీసానమాట. వాల్ హ్యాంగింగ్ ఫ్రేమ్ అది సంగతి. ఇదైతే చేశాను. అండ్ కొన్ని పార్సల్స్ వచ్చాయి. ఇవి కూడా మీకు వీడియోలో షేర్ చేసుకుందామని షూట్ చేశాను అనమాట. ఒకటి ఫ్రమ్ ఫ్లిప్కార్ట్, ఇంకొకటి ఫ్రమ్ మీషో అనమాట. సో ఈ ఫ్లిప్కార్ట్ నుంచి నేను ట్రాక్ ప్యాంట్స్ చూద్దామని చూస్తూ ఉన్నాను. అన్ని కాటన్ ప్యాంట్స్ ఉంటే వాష్ చేసి మళ్ళీ ఐరన్ చేస్తే కానీ మనము వేసుకోలేమన్నమాట. అలా కాకుండా రింకిల్ ఫ్రీ ఏదైనా పాలిస్టర్ మెటీరియల్, సమ్ కైండ్ ఆఫ్ ఏ లైక్రా మెటీరియల్స్ వస్తుంది కదా, అలాంటిది ఉంటుందేమో అని చూశాను. చాలా అంటే చాలా బాగుంది. అలా అనమాట. చూపిస్తాను చూడండి. ఈవెన్ చూడండి డాన్స్ స్ట్రింగ్ కూడా ఉంది, మనం ఏదైనా లూజ్ అయితే కట్టుకోవడానికి హిప్ దగ్గర.
ఇవి టోటల్‌గా విత్ లిడ్ అండ్ ఇన్‌సైడ్ ఒక ఫిల్టరింగ్ లాగా బాస్కెట్ వచ్చింది. టోటల్లీ నాకు ఒక 4 వచ్చాయన్నమాట ఇవి సెట్. ఈ ప్యాంట్ క్వాలిటీ విషయానికొస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది పాలిస్టర్ క్లాత్ అనమాట. సో ఈవెన్ రింకిల్స్ అది కూడా ఏమీ ఉండదు. మనకి మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. ప్రతిసారి ఐరన్ చేసుకొని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ దట్ వీ కెన్ యూజ్ అనమాట. సో అందుకే నేను స్పెషల్లీ ఆర్డర్ చేశాను. ఇది బాగా స్ట్రెచబుల్. ఇక్కడ చూడండి, ఈవెన్ ఇలాగ ప్యాంట్ కిందికి వచ్చేయకుండా లైక్ జాగర్ స్టైల్ అనమాట. ఇది ఒక జాగర్ స్టైల్ ప్యాంట్, చాలా బాగుంది. నాకు అది చాలా నచ్చింది అనమాట. ఇది నాకు at the cost of some 699 రూపీస్కి వచ్చింది ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. నేను మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ క్యాన్ చెక్ ఇట్. అండ్ ఇవి నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఈవెన్ నేను చెక్ చేశాను ఫ్రమ్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేశాను. మళ్ళీ మీషోకి వెళ్ళి చెక్ చేస్తే నాకు జూమ్ చేసి చూస్తే ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీనే అనిపించింది. లెట్స్ హ్యావ్ ఎ ట్రై అనిపించింది. కానీ ప్రైస్ వైజ్ నాకు మీషోలో చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నట్లు అనిపించింది. సో నేను పర్చేస్ చేశాను. కాకపోతే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద కలర్ ఇన్సైడ్. ఇది వైట్ వచ్చింటే నాకు చాలా బాగుండే అని అనిపించింది. యాక్చువల్గా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి నేను ఈ డబ్బాలు కొనుక్కున్నాను. ఏదైనా లోపల వేస్తే పైకి కనపడుతుంది. అఫ్కోర్స్ ఇలాంటి మెటీరియల్లో ఈవెన్ వైట్ మెటీరియల్ వచ్చినా కూడా అంత విజిబిలిటీ ఉండేది కాదేమో. మేబీ చూద్దాం లైక్ హౌ బస్ ఐ కెన్ యూజ్ ఇట్. కాకపోతే ఈ ఫిల్టర్స్ లాగా ఉంది కదా, ఈ డబ్బా ఏం చేయొచ్చు, మనం వెజ్జెస్ డైరెక్ట్గా ప్లేస్ చేసి ఇలానే వాష్ చేసుకొని ఇందులో బాగా రిన్స్ చేసేసి ఇలాగా ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు అయితే మనం లెమన్స్ని వాటర్లో పెడతాం కదా, అలాంటప్పుడు మనం కొంచెం వాటర్ ఫిల్ చేసి కూడా లెమన్స్ వేసి ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అది వన్ ఆఫ్ ది గుడ్ ఆస్పెక్ట్. ఈవెన్ మనం వెజ్జెస్ కూడా బాగా కడిగిన తర్వాత ఎప్పుడైనా కింద అంతా వాటర్ చేరుతుంది కదా, సో అలాంటప్పుడు కూడా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఇవి ఉన్నాయి, ఏమంటారు, స్టాండ్ లాగా ఉందన్నమాట. ఇట్ మెయింటైన్స్ ద గ్యాప్ అనమాట. ఏదైనా వాటర్ కింద చేరితే కూడా మీకు వెజెస్కి కానీ ఏ ఐటమ్ అయితే స్టోర్ చేసుకుంటారో వాటికి తగలకుండా ఉంటుంది. సో తొందరగా పాడైపోవు అనమాట, కుళ్ళిపోవు. సో నాకు ఇది కొంచెం మంచిగానే అనిపించింది. సో ఐ ప్రిఫర్డ్ ఇట్ అనమాట. సో దిస్ ఇస్ హౌ మై పర్చేజ్ వాజ్. సో అందుకే తీసుకున్నాను అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేను వీటి లింక్స్ కూడా షేర్ చేసుకుంటాను మీతో ఇన్ ది డిస్క్రిప్షన్. ఇఫ్ సమ్వన్ వాంట్స్ దే కెన్ చెక్ ఇట్ అవుట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, సో దట్ ఐ కెన్ గెట్ మోర్ వ్యూస్. సో ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ ఐ విల్ గెట్ ఎ మోటివేషన్ టు అప్లోడ్ మోర్ కంటెంట్ అండి. సరేనా? సో హోప్ నా వీడియోస్లో కంటెంట్ కొంచెం మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ట్రాక్ ప్యాంట్ ట్రై చేసిన తర్వాత ఫొటోస్ ట్యాగ్ చేశాను చూడండి. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. మళ్ళీ ఇంకా నైట్ డిన్నర్ విషయానికి వస్తే, ఇంకా ఆఫ్టర్నూన్ మేము ఒక లంచ్ కోంబో తెప్పించుకున్నాం అనమాట. మాకు దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంటుంది, కబాబ్ సూప్ అని. ఇట్ విల్ బి వెరీ నైస్. నేను ఈసారి ఆ కోంబో తెచ్చినప్పుడు మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇట్స్ ఫుడ్ విల్ గెట్ దేర్. బెంగళూరులో చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అలాంగ్ విత్ దట్ నేను పొన్నుగంటి కూర ఫ్రై చేశానమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ప్రిపేర్డ్ ఇన్ మై హోమ్. ఆ డిన్నర్ కోంబోతో పాటు వచ్చిన కర్రీ అండ్ ఇంకొక స్టార్టర్ కూడా ఆర్డర్ చేస్తున్నాను, ఈవినింగ్ ఉంటుందనేసి. ఇంకా మా వారు లేరు కదా, సో ఇంకా దాంట్లోకి దోశలతో మేము తింటున్నాం అనమాట. మై హస్బెండ్ ఈజ్ హ్యావింగ్ సమ్ బిర్యానీ, అలాంగ్ విత్ దట్ కొంచెం దోశ వేసిస్తానమాట తనకు కూడా. దిస్ ఈజ్ హౌ ఐ స్పెండ్ మై సాటర్డే. Thanks for watching. Bye bye, Andy. We enjoyed a lot.